హాయ్ అందరికీ, నేను మీ మహమ్మద్ అలీ. ఈ మధ్య కాలంలో బాగా ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి అబ్బా కొడుకులకి, అది మీ అందరికీ తెలుసు. లోకేష్ పప్పు నిప్పులకు చెప్తున్నా, మా చిత్తూరు జిల్లాలో మా బలం ఏందనేది పదే పదే నిరూపించుకుంటున్నాము. మా దమ్ ఏందనేది పదే పదే నిరూపించుకుంటున్నాము. సిగ్గు ఎగ్గు లేని ఎదవల్లాగా బొచ్చు గిచ్చు అనే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మీరు మాట్లాడితే మీకంటే 1000 రెట్లు మేము కూడా మాట్లాడగలము. సంయమనంగా ఉన్నాము అంటే కాస్తో కూస్తో ఇంకా మాకు కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టే వెయిట్ చేస్తున్నాము. పదే పదే మా సహనాన్ని మీరు పరీక్షించాలనుకుంటే దిగుతాం, మేముగా రంగంలోకి దిగుతాము. ఇప్పటికే ఎన్నిసార్లు స్ట్రోకులు ఇచ్చామో తెలిసిందే, మళ్ళీ ఇస్తాము. సో దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడకూడదు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కుక్కను కొట్టినట్టు కొట్టి అన్ని పంచాయతీల్లో ఘన విజయం సాధించిన దమ్ము మాది, మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది. అట్ ద సేమ్ టైం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలను గెలుచుకొని అందులో కనీసం 20% కూడా, 100లో 20% కూడా తెచ్చుకోలేని దుస్థితిలో మీరు ఉండి మీరు ఏం పీకలేరు ఇది అది అనే మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా దేంతో నవ్వాలో కూడా అర్థం కావటంలా. ఇక ఈ పప్పుగాడు పదే పదే ఎర్రి నా డాష్ గాడి మాదిరితో ఇష్టం వచ్చినట్లు మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. అరే పప్పుగా, నువ్వేంది, నీ స్థాయి ఏంది? నీ బాబుగాడు వల్లే కాల 40 సంవత్సరాల అనుభవం, పెద్ద తోపు పుడింగి పుస్కీగాడని చెప్పుకుంటున్న నీ బాబుగాడు వల్లే కాల మా పెద్ద ఆయన్ని ఎదిరించి చిత్తూరు జిల్లాలో దమ్ము నిరూపించుకునేదానికి. గత 92 నుంచి ఇప్పటి వరకు మా పెద్ద ఆయన ఏకఛత్రాధిపత్యం రాకుండిగా పప్పుగా తెలుసుకో. నీ బాబు ముఖ్యమంత్రి అయినా కూడా ఏమీ ఎంట్రీకి కూడా పీకలేకుండా పోయినాడు. అప్పుడు కూడా 8 స్థానాలు మావి. ఆ టైంలో కూడా 8 స్థానాలు గెలిచాం, మీ 6. అయితే తెలుసుకోవాలి చరిత్ర. తెలుసుకోకుండా ఏం పీకలేరు, ఏం చేయలేరు అంటే ఇంకా ఏం చూపించాలా మీకు? కొజ్జ మాటలన్నీ మాట్లాడుకుంటా నువ్వు నీ బాబుగాడు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుకుంటా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారేమో. ఆల్రెడీ ఇప్పటికే జరగాల్సినంత జరిగింది. సంవత్సరం క్రితమే కుప్పం ప్రజలు చెప్పుతో కొట్టినట్లు లేఖ రాశారు. ఇది గుర్తుపెట్టుకో. ఇంతకంటే దుస్థితి పీకగలిగింది ఇంకా ఏం పీకాలి మిమ్మల్ని? చెప్పుతో కొట్టినట్లు కుప్పం ప్రజలు సంవత్సరం క్రితమే లేఖ రాసి, అరే ఎర్రి గొట్టాలారా మీ బతుకిది, మిమ్మల్ని నమ్మినందుకు చంద్రగిరి తుపుక్ అని మీ మీద ఊసినప్పుడు మిమ్మల్ని మేము ఆదరించాము. కుప్పంలో ఏకధాటిగా 7 సార్లు ఎమ్మెల్యేని చేసినాము. కానీ తీరమారా నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత కనీసం తిరిగి రాలేదు. ఇప్పుడు చెప్పుతో కొట్టిన తర్వాత ఇప్పుడు వెళ్ళాడు కుప్పానికి నీ అయ్యా చంద్రబాబు గారు. నువ్వు మళ్ళీ మా జిల్లా గురించి, మా జిల్లాలో ఉండే మా పెద్ద ఆయన గౌరవంగా జిల్లా మొత్తం ఏ పల్లెకి వెళ్ళినా కూడా పెద్ద ఆయన అని ఆప్యాయతంగా పలకరించే గొప్ప వ్యక్తి. ఆయన గురించి బొచ్చు గిచ్చు మాడతావరా బాడహావు నా కొడక? నువ్వేంది, నీ స్థాయి ఏంది తెలుసుకో. మహమ్మద్ అలీ గారు ఇంతకుముందు నీ అయ్యగానికి 2 సార్లు స్ట్రోక్ ఇచ్చాడు. 2 సార్లు నువ్వు ప్రయత్నాలు చేసావు. ఏదో పీకుదామనేసి ఏదో 2 సార్లు నువ్వు కూడా ప్రయత్నాలు చేసినట్టున్నావు. వానికి ఆ సిఐ గారి దగ్గరికి ఏదో కాల్ చేయించడం ఆ టైంలో. అది పిక్కోలేకపోవడం అంటే. నీ అయ్య నన్ను ఏదో పీకుతాననేసి అప్పట్లో
పోయేసి ఏదో హైకోర్టు ఈ చుట్లు ఇట్లా అట్లా తిరిగాడు, ఏదో పీకేస్తాను అనేసి. పిక్కోలేకపోవడం అంటే అది. పిక్కోవడం అంటే దమ్ము ఉంటే పీకి చూపిస్తే అప్పుడు అంటారు దాన్ని పిక్కోవడం అంటారు. ఇంకా ఏం చేయాలా? చూపించాము, ప్రతిసారి మా దమ్ ఏంటో మేము చూపిస్తున్నాం. ఇంకా ఏం చూపించాలరా నీకు? పోయి బెంజ్ కార్కి టైర్లు మార్చుకో, లేదంటే ఇంకేదైనా గ్రీస్ కొట్టుకో. అంతేగాని ఎర్రి పుల్కాలాగా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాడితే చూస్తూ ఊరుకోం. ఇది గుర్తుపెట్టుకో. సరేనా పప్పుగా? నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు దీంట్లో కార్పొరేట్గా ఏదైనా ట్రై చేయి. అట్లీస్ట్ ఒక వార్డు కార్పొరేటర్ని అవుతావేమో. ఓకేనా? ట్రై చేయి, అదన్నా కనీసం దాంట్లోనే గెలుస్తావేమో. మీ అయ్యని నమ్ముకొని ఇట్లాంటి లుచ్చ మాటలు లుచ్చ రాజకీయాలు చేస్తే జనాల చెప్పులో ఇంకేదో పూసి కొడతారు. గుర్తుపెట్టుకో.